నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. కోకాపేటలో మరొక భార్య చేతిలో ఒక భర్త దారుణ హత్య. మరి అతి కిరాతకంగా, దారుణంగా కత్తితో, కూరగాయల కత్తితో దారుణంగా, అతి దారుణంగా పొడిచి, పొడిచి చంపేసి. మరి మన సంఘటనలు చూస్తా ఉన్నాం. ఈ గతంలో భార్య చేతిలో భర్తలు చాలా మంది చనిపోయారు. అది వేరు వేరు విషయాల్లో కావచ్చు, అక్రమ సంబంధాల్లో కావచ్చు, లేదా కోపం విషయంలో కావచ్చు, వేరే సంఘటనలు, వేరే విషయాలు తీసుకొని చాలామంది అతి దారుణంగా భర్తల్ని కొంతమంది డ్రమ్ముల్లో, కొంతమంది కుక్కర్‌లో, లేపోతే వేరే విధంగా పాయిజన్‌లో, కొంతమంది పాములతో ఇవన్నీ చూస్తా ఉన్నాం. మనం కేవలం అక్రమ సంబంధాల ద్వారా చూస్తా ఉన్నాం ఇవన్నీ. మరి ఈ సంఘటన కోకాపేటలో జరిగిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. సోమవారం వాళ్ళ భార్యాభర్తలు అస్సాం నుంచి వచ్చారు. ఇక్కడ బతకడానికి వచ్చారు. ఇక్కడ హైదరాబాద్ కోకాపేటలో పని చేసుకొని బతుకుతున్నారు. సో, కొద్ది రోజులుగా భర్త వేధింపులతో భార్య చాలా ఇబ్బంది పడుతుందిగా తెలుస్తుంది. మరి ఈ వేధింపులు తట్టుకోలేక మొన్న సోమవారం నైట్ వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న గొడవ అయింది. చిన్న గొడవ మాత్రమే అయింది. ఆ గొడవ కొంచెం పెద్దగా దారితీసి భర్తని తను మరి ఏ స్థితిలోకెళ్ళిపోయిందో తెలీదు కానీ భర్తని అతి దారుణంగా, కిరాతకంగా కత్తులతో పొడిచి, పొడిచి చంపేసింది. మరి అందరూ చూసి గుర్తించి తన్ని చూసినప్పుడు రక్తమడుగులో భర్త పడిపోయి ఉన్నాడు. తను హాస్పిటల్‌లో చేర్చినప్పుడు చికిత్స పొందుతూ తను చనిపోవడం జరిగింది. మరి తన భార్యని పోలీసులు అదుపులో తీసుకొని, నార్సింగ్ పోలీసులు అదుపులో తీసుకొని తనని జైలుకి పంపించినట్టుగా తెలుస్తుంది. మరి ఈ సంఘటన ఇంకా పూర్తి వివరాలు బయటికి రావాలి. ఎందుకు చంపింది? ఈ చిన్న గొడవ అయిందా? లేకపోతే ఏమన్నా ఇబ్బంది పెట్టాడా? లేకపోతే ఏమేమైనా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం జరిగింది. మరి తను అడ్డు రావడం వల్ల, లేకపోతే ఏ విధంగా అంటే ఎక్కడి నుంచో అస్సాం నుంచి వచ్చి ఇక్కడ బతుకుతూ, ఎప్పుడో వచ్చి ఇక్కడ చిన్న 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 గొడవని ఇంత పెద్దగా చేసుకోవడానికి గల కారణాలేంటి? తన విచారణలో బయటికి రావాలి. పోలీసులు మనకు వ్యక్తం చేయాలి. మనం చూస్తా ఉన్నాం ఈ మధ్యలో ఒకసారి ఎన్ని విధాలుగా చూసినా గూడా, ఈ అక్రమ సంబంధాల వల్ల భార్య చేతిలో భర్త, భర్త చేతిలో భార్య, భార్య చేతిలో పిల్లగాలు లేదా భర్త చేతిలో పిల్లలు ఇవన్నీ చూస్తున్న సంఘటనలు. లేకపోతే రకరకాలుగా వయసుతో సంబంధం లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో గాని, తెలుగులో ఎక్కడ చూసినా గూడా 2 రాష్ట్రాల్లో జరుగుతా ఉన్నాయి ఈ విషయాలన్నీ. మరి ఈ విషయాలను చూస్తే మనం అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? దాని మీద మనం చూస్తా ఉంటే, ఈ కేవలం అక్రమ సంబంధాల వల్ల ఇలా జరుగుతా ఉన్నాయి. కేవలం అక్రమ సంబంధాల వల్ల ఇయన్నీ జరుగుతా ఉన్నాయి. మరి ఇది కూడా అదే స్టోరీయా? లేకపోతే కొత్త స్టోరీ ఏమన్నా ఉందా? మరి అస్సాం నుంచి వచ్చి బతుకుతూ ఇక్కడ పని చేసుకుంటూ మరి ఇన్నిటికి గల కారణాలు ఏంటి మరి? ఈ నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో మరి ఫిర్యాదు అయినట్టుగా తెలుస్తుంది. తనను కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. సో, విచారణ తర్వాత మరి ఇక్కడున్న ఆఫీసర్స్ మనకు చెప్పాలి. అసలు ఎందుకు చంపేశారు? ఏంటి పూర్తి వివరాలు మనకు వచ్చే అవకాశం ఉంది. మరి ఈ విషయాలు వచ్చే లోపల 2 విషయాలు మాట్లాడుకుందాం మనం. ఈ సమాజంలో మనం చూస్తే ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలు, హత్యలు, భార్యని ఏ విధంగా చంపేస్తారు, లేకపోతే భర్తని ఏ విధంగా చంపేస్తారు, పిల్లల్ని ఏ విధంగా చంపేస్తున్నారు మనం చూస్తా ఉన్నాం. మరి మనం ఏ సమాజంలో ఉంటున్నాం, ఎక్కడ ఉంటున్నాం, మొన్న మొన్న ఈ మధ్యన మనం ఒకటి చూసుకుంటే నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని జనాలు చూస్తుంటే జనాలు వీడియో తీస్తున్నారు గానీ, ఆ వ్యక్తిని చంపేస్తున్నారు గానీ, పట్టించుకోని పరిస్థితి ఈ సమాజంలో. మరి హైదరాబాద్‌లోనే మన రాజధానిలో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఒక వ్యక్తిని దారుణంగా శ్రీకాంత్ అనే వ్యక్తిని అతి దారుణంగా, కిరాతకంగా పొడిచి చంపేశారు. అంటే చాలా విధాలుగా మత్తులో తాగి వచ్చి చంపేశారు. అక్కడ ఒక 15 మంది, 20 మంది వ్యక్తులున్నా కూడా ఎలా ఉందంటే వీడియోలు తీస్తూ అరుస్తున్నారు కానీ, ఆ వ్యక్తిని నలుగురు వ్యక్తులెళ్లి పట్టుకునే పరిస్థితి కాదు. చంపుతూ ఉంటే చూస్తూ ఉన్నారు. మన సినిమాలో చూస్తున్నట్టు చూశారు. మరి అలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం. మరి ఈ విషయం గూడా బయటికి రావాలి. ఎందుకు చంపింది? ఏంటి? కేవలం వీళ్ళిద్దరి మధ్యన గొడవేనా? ఎప్పటినుంచో అంటే వీళ్ళిద్దరి మధ్యన ఎప్పటినుంచో కొంచెం భర్త వేధింపుల వల్లే చంపిందన్నట్టుగా కొన్ని వార్తలు బయటకొస్తున్నాయి. నిజ నిజ విషయాలు తెలియాలి. తన నోటితోనే చెప్తేనే అర్థమైతదది. నిజమేంటి? అబద్ధం ఏంటి? పోలీసుల విచారణలో మనకి తెలియాలి.